హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మా పిల్లలైతే సరదాగా బయటికి వాకింగ్కి వెళ్దామన్నారండి. సరే అని చెప్పేసి బయలుదేరాము. సాయంత్రం అయితే 5:30 అయింది టైము. అప్పుడు బయలుదేరామండి. వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది మాకు ఎదురయ్యారు, వచ్చేస్తున్నారు. మేమైతే అప్పుడు బయలుదేరాము. చిన్నగా అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాము. మా అమ్ము, నేను, మా మౌని నడుచుకుంటూ వెళ్తున్నామండి. చాలా రోజుల తర్వాత అటు సైడ్ వెళ్ళాము. అది మెయిన్ రోడ్ అండి. ఇది అసురావుపేట టు వెల్లేరుపాడు వెళ్ళే మెయిన్ రోడ్ ఇది. అయితే ఆ రోడ్డు మీద వెళ్తున్నామండి. రోడ్డు పక్కన మొక్కలైతే నాటించారు కదా, అవైతే పెద్ద పెద్ద చెట్లు అయిపోయి ఎర్రటి పూలు పూసేసి ఉన్నాయండి. చాలా అందంగా కనిపించినాయి. జామాయి తోటలు, పామాయిల్ తోటలు కూడా ఇటు కూడా వేసేసారండి. మా ఊర్లో ఏదో జాతర జరుగుతుంది, అందుకని చెప్పేసి ఇక్కడ ఊరు చివర పొలిమేరలో వేప తోరణాలు అయితే కట్టారు. మీ ఊర్లో కూడా జాతర జరిగేటప్పుడు ఇలాగే ఊరు బయట పొలిమేరలో వేప తోరణాలు కానీ మామిడి తోరణాలు కానీ కడతారా అండి? కడితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూడండి, మేము వెళ్ళేటప్పుడు మా పిల్లలు అయితే ఇగో పక్కన పువ్వులు అయితే కోసుకున్నారండి. చాలా అందంగా ఉన్నాయని చెప్పేసి, బాగా రెడ్ కలర్ చాలా అందంగా ఉన్నాయండి ఆ పువ్వులు. చూడండి, బస్సులు కూడా వెళ్ళిపోతున్నాయి. వెల్లేరుపాడు వెళ్ళే బస్సులు అండి అవి. ఇంకా మేము ఇలా వస్తూ ఉండగా మా పిల్లలు మళ్ళీ పూలు కోసుకోవడానికి చెట్ల వైపు వెళ్తున్నారు. చూడండి, ఇద్దరు పూలు అయితే కోసుకుంటున్నారు. ఈ పువ్వు అయితే చాలా అందంగా ఉందండి. చాలా రెడ్గా ఉంది కదా, అందుకని చెప్పి ఎక్కడ పువ్వు కనపడితే అక్కడే కోస్తున్నారండి మా పిల్లలు ఇద్దరు. ఇక్కడైతే పాల చెట్టు ఉందండి. పాల పూలు అసలు చాలా అందంగా ఉన్నాయి. అయితే దూరంగా ఉంది ఆ చెట్టు, అందుకని కొంచెం జూమ్ చేస్తే కొంచెమే కనపడుతుంది. ఆ పూలు అయితే చాలా అందంగా ఉంటాయి. చాలా స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తాయండి. ఇంకా మా అమ్మను మౌని అయితే గబగబా ముందుకు వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే అక్కడ ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో ఏమైనా వెరైటీస్ ఏమైనా ఉన్నాయేమో కొనుక్కొని తినేద్దామని చెప్పేసి గబగబా ముందే వెళ్ళిపోతున్నారండి, నన్ను వెనకాల వదిలేసి. చూడండి, ఇక్కడ నవ్యశ్రీ కిరాణా అండ్ కూల్ డ్రింక్స్ హోటల్ అండి అది. మా తమ్ముడు, మా మరదలు ఇక్కడ ఊరి చివరిలో వాళ్ళకి ప్లేస్ ఉంటే హోటల్ అయితే పెట్టుకున్నారండి ఈ మధ్యనే. కాకపోతే ఈరోజు మాత్రం వాళ్ళు ఏమీ చేయలేదంట. అడిగారు, మా పిల్లలు అడిగితే ఏం చేయలేదని చెప్పింది మా మరదలు. నేనైతే చూడండి, వాళ్ళు ఇక్కడ మిరప మొక్కలు అవి వేసుకున్నారు. అవి వీడియో తీసుకుందామని చెప్పి నేనైతే వీళ్ళ హోటల్ మొత్తం వీడియో తీసుకున్నానండి. వీళ్ళకి ఒక కాపల కుక్క కూడా ఉంది. ఇంకా అటు వెళ్ళుకుంటూ మిరప మొక్కలను అయితే వీడియో తీద్దామని చెప్పేసి అటు లోపలికి అయితే వెళ్ళానండి. అక్కడ ఆవు అయితే గడ్డి తింటుంది. అవి మిరప పళ్ళు అండి. ఇంకా నేను దగ్గరికి అయితే వెళ్ళలేదు, అక్కడ కింద అంత బాగోలేదని చెప్పేసి. ఆనప చెట్టు ఆనపకాయ అయితే కాసింది. ఇది చూడండి, ఆవు అయితే గడ్డి తింటుంది. ఇది పాలిచ్చే ఆవు కాబట్టి చక్కగా కట్టేసి మేపుతున్నారండి. వెనకాల మాత్రం ఒక తాటాకులు పాకుంది పొయ్యి పెట్టుకోవడానికి. ఇక్కడ మా మరదలు వాళ్ళు నేను యూట్యూబ్లో మిమ్మల్ని పెడతానని చెప్పేసరికి మమ్మల్ని వద్దే, మేము కనపడకుండా చేయవే అని అడుగుతున్నారండి. కానీ నేనైతే పెట్టేశాను. ఇక్కడ వీళ్ళ హోటల్ దగ్గర అయితే ఈవినింగ్ టైము ఇలా ఉంటుందండి. చుట్టూ జామాయిల తోటలు, వెనకాల మామిడి తోట, పామాయిల తోటలు ఉన్నాయండి. చాలా చల్లగా వాతావరణం చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం అందరూ ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి చాలాసేపు కూర్చొని వెళ్తారంటండి. ఇంకా మళ్ళీ మేమైతే నడవటం స్టార్ట్ చేసాము ఎదరికి. చూడండి, ఇక్కడ ఈ పెద్ద లైన్ కనపడుతుంది కదా, అది వేసినప్పుడు మేము పుట్టలేదండి. ఇందులో మా నాన్నగారు కూడా వర్క్ చేశారంట. చూడండి, మేఘాలన్నీ ఎలా వెళ్తున్నాయో. ఇక్కడ దూరంలో గుట్లు కనపడుతున్నాయి చూడండి, అవి కూడా మా ఊరికి దగ్గరలోనే ఉంటాయంట. కాకపోతే మేము ఎప్పుడూ వెళ్ళలేదు.
కాయలు అయితే కోసారండి. ఇగో చూడండి, ఆ నల్లగా ఉన్నాయి తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఆ ఎర్రగా ఉన్నాయి అయితే చేదుగానే ఉంటాయి. చూడండి, తీసి చూపెడుతుంది లోపల ఎలా ఉంటుందో. అలా ఉంటుందండి. అది తింటే పిల్లలకైతే నచ్చలేదు, కానీ అది మాత్రం చాలా టేస్ట్గానే ఉంటుందండి. ఇంకా మేము ఇలా ఎదరకు నడుచుకుంటూ వచ్చేసరికి ఇక్కడ ఒక సోడా బండి అలాగే ఫ్రైడ్ రైస్ బండి ఉన్నాయండి. ఇంకా మేము ఎందుకు వాకింగ్ చేస్తామండి, ఇంకా చెయ్యం కదా, ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాం అనమాట. తిండి కనిపించింది కదా మాకు. ఇంకా మేమైతే ఫ్రైడ్ రైస్ బండి దగ్గరికి వెళ్ళిపోయి ముగ్గురికి ఫ్రైడ్ రైస్ అయితే చెప్పామండి. మా అమ్మాయి చేయి కడుక్కోవడానికి అయితే అటు వెళ్తుంది. కాయలు అంటుకుంది కదా అని చెప్పి చేయి కడుక్కొని ఫ్రైడ్ రైస్ తినడానికి అయితే వచ్చింది. ఇక్కడ మేమైతే ముగ్గురం ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుంటున్నాము. ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుందండి చూడటానికి. టేస్ట్ చేశాక ఎలా ఉందో కూడా చెప్తాము. ఇంకా మా అమ్మ తినేస్తుంది, నేను కూడా తీసుకొని తింటున్నానండి. ఇంకా మౌని కూడా తీసుకున్న తర్వాత మేము ముగ్గురం కలిసి ఫ్రైడ్ రైస్ అయితే తినేసాము. ఫ్రైడ్ రైస్ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. ఇది ప్రమోషన్ కాదు, వాస్తవంగానే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయాలంటే ఇది అసరావుపేట వెలేర్పాడు వెళ్ళే రోడ్లో ఉందండి ఈ ఫ్రైడ్ రైస్ బండి. ఇక్కడే సోడా బండి కూడా ఉంటుంది. సోడా కూడా చాలా బాగుంటుందండి. అదిగో మేము వెళ్ళాల్సింది అక్కడ దూరాన కట్టమైసమ్మ గుడి కనపడుతుందో చూడండి, జూమ్ చేస్తే అక్కడికి వెళ్ళాలి. కానీ ఇంక మేమైతే అక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ తినేసరికి కొంచెం పొట్ట బరువు ఎక్కింది. ఇంకా మేమైతే వెనక్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడ బూరుగు దూది చెట్లు ఉన్నాయండి. ఈ చెట్లని మేము బూరుగు చెట్లు అంటామండి. మీరైతే ఏమంటారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ బూరుగు కాయల్ని మా పిల్లలు అయితే కోస్తామని అంటున్నారండి. చూడండి, దాంట్లో అయితే చాలా దూది ఉంటుందండి. కాయలు అయితే అందకపోతే ఎగిరెగిరి కాయలు అయితే కోస్తున్నారు. చూడండి, ఆ కాయలు కోసిన తర్వాత ఇప్పుడు అవి అందుట్లో దూది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాము. చూడండి, ఎలాగైతే మా అమ్మ 2 కాయలు అయితే కోసింది. చూడండి, కాయల్ని విడదీస్తున్నారు. అందుట్లో దూది ఎంత ఉందో చాలా ఎక్కువగా ఉంది. చూడండి ఎంత దూది వస్తుందో. మా అమ్మాయి ఎంత లాగుతుంది కదా, దూది అయితే చాలా వస్తుంది. చిన్నప్పుడు అయితే నేను కూడా ఈ కాయల్ని కోసుకొచ్చి ఒక దిండు అయితే తయారు చేసుకున్నానండి. ఆ దిండు ఇప్పటివరకు చాలా రోజుల వరకు నేను వాడాను. అదే దిండు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళిందండి. ఇప్పుడు మా అమ్మాయి వాడుతుంది, ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది. చాలా సంవత్సరాలు అయినా కానీ దిండు అయితే చాలా బాగుందండి. ఈ దూది చాలా మెత్తగా ఉంటుందండి, సిల్కీగా. ఇంక ఇక్కడికి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడండి, మేము వచ్చామని. ఇంకా మళ్ళీ సోడా బండి దగ్గరికి అయితే వచ్చామండి. సోడాలు ఒక 5 సోడాలు తీసుకొని అందరం సోడాలు అయితే తాగేసి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండు అలాగే మౌని అమ్ము అందరం కూడా సోడాలు అయితే తాగేసామండి. సోడా చూడండి చాలా బాగా చేస్తున్నారు. సోడా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ. మీరు కూడా ట్రై చేయొచ్చు ఎప్పుడైనా ఇటు వస్తే. ఇంకా అందరూ సోడాలు అయితే తీసుకొని తాగేసి ఇంకా ఇంటికైతే వెనక్కి తిరిగి బయలుదేరిపోయామండి. మళ్ళీ హోటల్ దగ్గరికి వచ్చేసరికి పొద్దుపోతుందండి. ఈలోపు కోళ్ళన్నీ చూడండి, కోడి పుంజులన్నీ పైకి ఎక్కేసినాయి.
ఇంటి మీదకి చేరినాయండి. చీకటి పడిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి తప్పకుండా ప్లీజ్.